Hello students, welcome to Optics One YouTube channel. లాస్ట్ వీడియో మనం SSC-CHSL సంబంధించిన సెట్ 10లోని టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ వీడియోలో కూడా మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేస్తాం. ఓకే, సో ప్రతి ఒక్కరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఫీమేల్ స్పోర్ట్ పర్సన్ టు విన్ 2 కాన్సిక్యూటివ్ ఒలింపిక్ మెడల్స్? ఓకేనా, అంటే వరుసగా 2 ఒలింపిక్ మెడల్స్ని ఎవరు విన్ అయ్యారు? నెక్స్ట్ ఆవిడ లేడీ అవ్వాలంటున్నాడు. ఓకేనా, సో ఇండియాలోని మొట్టమొదటి లేడీ స్పోర్ట్ పర్సన్ ఒలింపిక్స్లో వరుసగా 2 ఒలింపిక్స్లో మెడల్స్ గెలిచింది అని అంటున్నాడు. అవి ఎవరో కాదండి, పివి సింధు. ఈ పివి సింధు ఇండియాకి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈ ప్లేయర్ అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అన్నమాట. ఈ అమ్మాయి 2016లోని రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ విన్ అయింది, గెలుచుకుంది. నెక్స్ట్ 2020లో జరిగిన టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో సింధు బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. సో పివి సింధు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఈస్ ద మేజర్ మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ సెంటర్ in eukaryotic cells involved in various cell processes including sensory reception, locomotion and embryogenesis అని అంటున్నాడు. సో ఈ క్రింది వాటిలో ఏది సెల్ ప్లాంటేషన్ జరుగుతుంది, కణ విభజన జరుగుతున్నప్పుడు దానిలో మైక్రోట్యూబుల్ ఆర్గనైజ్ సెంటర్గా పనిచేసేది ఏమిటి అని అంటున్నాడు. అది ఏమిటి అంటే సెంట్రోసోమ్. అంటే సెంట్రోసోమ్ అనేది ఏంటంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు అందులో మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ సెంటర్గా పనిచేస్తుంది. దీని యొక్క పని ఏంటంటే సెన్సరీ రిసెప్షన్, సెల్స్ తెలియజేయడము, లోకోమోషను, ఎంబ్రియోజెనిసిస్, ఇటువంటి వాటిలన్నిటిని ప్రాసెస్ జరగడానికి, సెల్స్లో జరిగే ప్రాసెస్ జరగడానికి ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ సెంట్రోసోమ్ అనేది యానిమల్స్లోనే ఉంటుంది. ఎందులో ఉంటుందండి? యానిమల్ సెల్ ప్లాంటేషన్లో మాత్రమే కనబడుతుంది. దీన్ని కనుక్కున్నది ఎవరంటే బివోరీ. దీన్ని కనుక్కున్న సైంటిస్ట్ పేరు ఏంటంటే బివోరీ. ఓకే, ఇది ఎందులో ఉంటుంది? యానిమల్లో ఉంటుంది. ఈ సెంట్రోసోమ్ కొన్న ఎనదర్ నేమ్ ఏంటంటే మైక్రోట్యూబుల్ ఆర్గనైజింగ్ సెంటర్, MTOC. ఓకే, నెక్స్ట్, select the option that is related to the 5th term in the same way as the second term is related to the first term and fourth term is related to the third term. ఓకేనా, సో ఎనాలజీకి వచ్చాం. ఫస్ట్ అండ్ సెకండ్కి ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అదే రిలేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ కూడా ఉంటుందంట. ఆ రిలేషన్ అబ్జర్వ్ చేసి ఇక్కడ 6th ప్లేస్లో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంక్లూడ్ INCLUDE. ఓకేనా, సో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 లెటర్స్ ఉన్నాయి. అందులో మిడిల్ లెటర్ వదిలేసాను. ఇంకా ఫస్ట్ సెట్లో ఉన్నది ఏంటి? INCL. దాన్ని రివర్స్ చేస్తే CNI. నెక్స్ట్ UDE ఉందా, దాన్ని రివర్స్ చేస్తే EDU, మధ్యలో L. చూడండి, సరిపోయిందా? నెక్స్ట్ అదేవిధంగా కీ నోట్ చూడండి, కీ నోట్ మరలా మిడిల్ లెటర్ N అని వదిలేసాం. కీని రివర్స్ చేస్తే YEK. OTEని రివర్స్ చేస్తే ETO, మధ్యలో N. ఓకేనా, సో YEKNETO. ఓకేనా, సో అర్థమవుతుందా మీకు? సో మిడిల్ లెటర్ని ఫిక్స్గా చేసి ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్ని వాటికవే రివర్స్ చేసి రాయడం. సో అదేవిధంగా మనం ఇప్పుడు నోటబులీ రాద్దాం. NOTని రివర్స్ చేస్తే TON, ఏ వదిలేద్దాం. BLYని రివర్స్ చేస్తే YLB అన్నమాట. సో TONA YLB అని రాశారు. సో ఆప్షన్ ఏమవుతుందండి? C అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఏ మ్యాన్ రైడ్స్ హిజ్ బైసికల్ for 10 kilometers
at a speed of 12 km per hour. Then for another 12 kilometers at a speed of 10 km per hour. What is his average speed for the entire trip approximately అంటున్నాడు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ వెళ్ళి రావడం కాకుండా డైరెక్ట్గా ఇస్తే, అంటే ఇలా వెళ్ళడం ఇలా రావడం ఈ విధంగా కాకుండా పార్ట్స్ ఇలా ఇస్తే కనుక ఒకే షిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని తీసుకుంటారు. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ 10 కిలోమీటర్స్ వెళ్ళాడు, తర్వాత 12 కిలోమీటర్స్ వెళ్ళాడు, అంటే ఓవరాల్ వెళ్ళిందంత 22 కిలోమీటర్స్. ఓకే, మరి టైం అంటే ఏంటి ఫార్ములా? డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ డిస్టెన్స్ 10, స్పీడ్ 12. నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్ 10, 12, స్పీడ్ 10. ఓకేనా? సో క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. 2 టేబుల్ ఇందులో 6 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 22 బై 5 5 జార్ 25, 6 6 జార్ 36, కలిపితే 61 బై 6 5 జార్ 30. అంటే ఎల్సిఎం కట్టకుండా డైరెక్ట్గా చేసేస్తాం. సో ఇప్పుడు 22 ఇంటూ, సో రఫ్గా చూద్దాం, 22 బై 30, 60లో 2 పాయింట్ అని రావాలి, అంతే కదా? సో రఫ్గా 2 అనుకుంటే ఏమవుతుంది? ఆన్సర్ 11 అవుతుంది. బట్ 2 పాయింట్ వాల్యూ పెరిగింది కాబట్టి ఆన్సర్ లెస్ దెన్ 11 అవుతుంది. లెస్ దెన్ 11 అవుతుంది, 11కి దగ్గరలో ఉంటుంది. సో ఆప్షన్లో ఏమో చూడండి 10.8 అనమాట. లేదు సార్ మేము అంతలాగే గెస్ట్ చేయలేము సార్ అంటే మామూలుగా 30ని పైకి పంపించి మొత్తాన్ని భాగించుకోండి. ఓకేనా? అలా అయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ A and B shares a few marbles in the ratio 4:5. If B gets 10 marbles more than A, then what is A share అంటున్నాడు. సో ఏం లేదండి, ఏబీల దగ్గర మార్బుల్ ఒక దగ్గర 4 పార్ట్స్, ఒక దగ్గర 5 పార్ట్స్ ఉందంట. బి అనేవాడు ఏ కంటే 10 ఎక్కువ ఉన్నాడు అంటున్నాడు. అయితే ఏ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎన్ని అంటున్నాడు. మీకు ఎప్పుడైనా ఒకటే గుర్తు. ఓకేనా? ఒకటే గుర్తు, ఏం లేదండి. మోర్ అన్నా లెస్ అన్నా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్. సో ఏ దగ్గర 4 పార్ట్లు ఉంటే మీ దగ్గర 5 పార్ట్స్ ఉంది. గ్యాప్ ఎంత? 1 పార్ట్ అయినా. ఈ గ్యాపే 10 అంటున్నాడు. 1 పార్ట్ 10 అంట. మరి ఏ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఏ దగ్గర ఉన్న పార్ట్స్ ఎన్ని? 4 పార్ట్స్. 4 పార్ట్స్ వాల్యూ ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 into 10 by 1 దట్ ఈక్వల్ టు 40. సో ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ట్రై చేయాలి. ఇది స్టూడెంట్స్ ఎంటైర్ సెట్ 11లోని టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. అయితే మాకు సార్ ఫుల్ కోర్స్ కావాలి, SSC-CHSL కోర్సు కావాలి సార్ అని అంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో మన ప్లే స్టోర్లో ఉన్న యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. మనం 800 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. ప్రజెంట్ ఉన్న ఆఫర్ అయితే ఇదే మనకి. సో పూర్తిగా మీరు ఇప్పుడే కాదు, ఇప్పుడు మరి ఫస్ట్ సెట్ స్టార్టింగ్ టైర్ 1 రాయాలి, తర్వాత టైర్ 2 రాయాలి. ఫర్దర్గా దీంతో పాటు ఏ ఎగ్జామ్ అప్లై చేసుకున్నా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావాలి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ని మీకు యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. చాలామంది అడుగుతున్నారు సార్ తక్కువ క్వశ్చన్స్ చెప్తున్నారు, ఇంకేమైనా చెప్పొచ్చు కదంటే మన దగ్గర అంత టైం లేదండి. ఓకేనా? సో మీరు ఫుల్ కోర్సు మీరు చూసుకోవాలి అనుకుంటే కనుక మన ప్లే స్టోర్లో ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు ఆ పేమెంట్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, టెస్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.